శ్రీ గురుచరిత్ర అధ్యాయం 7 శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. పూర్వం మిత్రనహుషుడు అనే రాజు అడవికి వేటకు వెళ్ళి అక్కడొక రాక్షసుని చంపాడు. రాక్షసుడి తమ్ముడు రాజుపై పగబట్టి ప్రతీకారం తీర్చుకోవడం కోసం మాయవేషం ధరించి రాజు కొలువులో సేవకుడిగా చేరాడు. ఒకసారి రాజు ఇంట్లో పితృశార్థానికి వశిష్ఠుడు మొదలైన మహర్షులు భోక్తలుగా వచ్చారు. మాయా సేవకుడు వారికి నరమాంసం వడ్డించాడు. ఋషులకు కోపం వచ్చి రాక్షసుడివై పొమ్మని రాజుని శపించారు. రాజు ప్రతి శాపం ఇవ్వబోతుండగా రాణి వారించింది. రాజు తన చేతిలో ఉన్న శాప మంత్రజలం ఏం చెయ్యాలో తోచక వాటిని తన కాళ్ల మీదే పోసుకున్నాడు. అందుకే ఆయనను కల్మషపాదుడు అని కూడా పిలిచేవారు. మునిశాపం వలన అతడు రాక్షసుడై అడవిలో తిరుగుతూ ఒక బ్రాహ్మణుని చంపి తిన్నాడు. బ్రాహ్మణుడి భార్య కోపించి భార్య సంగమం చేస్తే మరణిస్తావని శపించింది. 12 సంవత్సరముల అనంతరం రాక్షస రూపం పోయాక రాజదంపతులు బ్రాహ్మణ పద్మి శాపం పోగొట్టుకోవడానికి గౌతమ మహర్షిని ఆశ్రయించారు. మహర్షి గోకర్ణ క్షేత్రానికి వెళితే శాప విమోచనం అవుతుందని చెప్పి క్షేత్ర మహత్యం చెప్పాడు. పూర్వం విధవరాలైన సౌదామిని అనే బ్రాహ్మణ స్త్రీ ఒక కోమటి స్నేహంతో ఉంటూ మద్యపానం మాంసభక్షకులను అలవాటు పడింది. మరణించి యమలోకంలో నానా యాతనలు పడి పుట్టుగుడ్డి కుష్ఠిరోగి చండాల స్త్రీగా జన్మించి అడుక్కు తింటూ బ్రతికేది. ఆమె ఒక శివరాత్రి నాడు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ అన్నం అడిగితే అందరూ ఉపవసించి ఉండటం వల్ల ఆమె చేతిలో మారేడు ఆకులు పెట్టారు. ఆకలితో ఆమె ఆ రాత్రి నిద్రించలేదు. శివునకు ప్రీతికరమైన బెల్వపత్రి ఆమె చేతిలో నుండి గాలికి ఎగిరి ఒక శివలింగంపై పడింది. రాత్రంతా అప్రయత్నంగానే ఆమె శివనామ సంకీర్తనం విన్నది. ఆ కారణంగా ఆమె చనిపోయినప్పుడు శివదూతలు వచ్చి ఆమెను కైలాసానికి తీసుకుపోయారు. గోకర్ణ క్షేత్రం మహిమట్టిదని చెప్పి రాజును గోకర్ణానికి పంపారు. గౌతమ మహర్షి అక్కడి మహాబలేశ్వరుని సేవించి రాజు శాప విముక్తి పొందాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ